this is Dhanlakshmi. Welcome to Rewind 2025. ఈ సంవత్సరం ఆ స్టార్ హీరో వస్తాడు, ఈ క్రేజీ సినిమా రిలీజ్ చేస్తాడని ఎంతో ఆశగా ఎదురు చూశారు ఆడియన్స్. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో సినిమా రిలీజ్ అయితే చేశారు, కానీ ఏ మాత్రం అంచనాల్ని అందుకోలేక బిగ్గెస్ట్ డిజాస్టర్లుగా మిగిలిపోయాయి కొన్ని సినిమాలు. మరి ఈ సంవత్సరం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అన్ఎక్స్పెక్టెడ్ ఫ్లాపులుగా మిగిలిన ఆ సినిమాలేంటో, ఈ సంవత్సరం ఏ హీరోలు ఆడియన్స్ ని డిసప్పాయింట్ చేశారో రివైండ్ 2025 ఈ రోజు ఎపిసోడ్ లో చూద్దాం. జనవరి సినిమాలంటే ఆడియన్స్ కి భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అందులోనూ మెగా హీరో రామ్ చరణ్ అంటే అవి మరీ ఎక్కువ. దానికి తోడు శంకర్ లాంటి బిగ్ డైరెక్టర్ తో కాంబినేషన్ అంటే బాక్సాఫీస్ అంచనాలు కూడా ఎక్కువే. ఇలా భారీ హైప్ తో ఈ జనవరిలో ఆడియన్స్ ముందుకొచ్చిన గేమ్ చేంజర్ సినిమా ఆడియన్స్ అంచనాల్ని తలకిందులు చేసింది. చరణ్ కియారా లాంటి ఇంట్రెస్టింగ్ పేరుతో చరణ్ ని డిఫరెంట్ గెటప్స్ లో చూపిస్తూ తెరకెక్కిన కమర్షియల్ ఎంటర్టైనర్ గేమ్ చేంజర్. కథ మీద సరిగా శ్రద్ధ పెట్టకపోవడంతో సినిమా బిగ్గెస్ట్ ఫ్లాప్ లిస్ట్ లో చేరిపోయింది. చరణ్ లాంటి స్టార్ చరిష్మా కూడా సినిమాని గట్టెక్కలేకపోవడానికి కారణమైంది. డైరెక్టర్ కథ మీద కాన్సన్ట్రేట్ చేయకపోవడమే అని ఇప్పటికీ అంటారు ఆడియన్స్. తెలుగులో ఈ సంవత్సరం అసలు అన్ఎక్స్పెక్టెడ్ ఫ్లాప్ అయిన మరో సినిమా హరిహర వీరమల్లు. పవన్ కెరీర్ లోనే డిఫరెంట్ జోనర్ లో తెరకెక్కిన సినిమా కావడంతో భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఈ సినిమా మీద. అయితే లాంగ్ గ్యాప్ తర్వాత ఆడియన్స్ ముందుకొచ్చిన పవన్ హరిహర వీరమల్లుతో ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయలేకపోయారు. దీనికి తోడు 4 ఏళ్లు తెరకెక్కిన ఈ సినిమాలో టెక్నికల్ ఎలిమెంట్స్ అంతగా వర్కౌట్ కాకపోవడం, కథ ఎంగేజింగ్ గా లేకపోవడంతో పవన్ చరిష్మా కూడా సినిమాని ఫ్లాప్ కాకుండా కాపాడలేకపోయింది. ఓపెనింగ్స్ భారీగానే ఉన్నా కలెక్షన్లు మాత్రం సాధించలేక ఆడియన్స్ ని డిసప్పాయింట్ చేసింది. విజయ్ దేవరకొండ లాంటి సాలిడ్ కట్అవుట్, క్రేజ్ ఉన్న హీరో చేస్తున్న సినిమా కోసం ఆడియన్స్ ఎప్పుడూ వెయిట్ చేస్తారు. అయితే కథ మీద శ్రద్ధ పెట్టకపోతే కింగ్డమ్ లాగా ఆడియన్స్ ని మరోసారి డిసప్పాయింట్ చేయాల్సి ఉంటుంది. అలా అంచనాల్ని అందుకోలేక డిజాస్టర్ అయింది ఈ సంవత్సరం రిలీజ్ అయిన కింగ్డమ్ మూవీ. విజయ్ కూడా స్టోరీ మీద పెద్ద ఫోకస్ పెట్టకుండా పాన్ ఇండియా యాక్షన్ మీదే ఎక్కువ ఫోకస్ చేయడంతో ఏ మాత్రం ఆడియన్స్ కి కనెక్ట్ కాలేదు సినిమా. దాంతో వరుసగా ఫ్లాపుల్లో ఉన్న విజయ్ ని ఈ సినిమా బయట పడేస్తుంది అనుకున్న ఆడియన్స్ మరోసారి డిసప్పాయింట్ అయ్యారు. హై ఎక్స్పెక్టేషన్స్ తో థియేటర్లకు వచ్చిన మాస్ జాతర ఆడియన్స్ ని కంప్లీట్ గా డిసప్పాయింట్ చేసింది. కథ, మాస్ మహారాజా ఎలివేషన్, యాక్షన్, డైలాగ్స్ ఇలా ఏది ఆడియన్స్ ని ఏమాత్రం ఇంప్రెస్ చేయలేకపోయింది. అసలే వరుసగా ఫ్లాపుల్లో ఉన్న రవితేజ ఈ సినిమాతో అయినా గట్టెక్కుతారనుకుంటే అసలు ఏ యాంగిల్లోనూ ఆ దరిదాపుల్లోకి వెళ్లలేకపోయింది. రవితేజ ఫైట్లు, శ్రీలీల క్రేజ్ కూడా మాస్ జాతరని హిట్ చేయలేకపోయాయి. దాంతో భారీ డిసప్పాయింట్మెంట్ మిగిల్చింది మాస్ జాతర సినిమా. పెద్ద హీరోలు, మిడ్ రేంజ్ హీరోల సినిమాలంటే భారీ బడ్జెట్, పర్ఫెక్ట్ స్టోరీ, స్టార్ కాస్ట్ ఇలా అన్ని కరెక్ట్ గా ఉంటేనే ఆడియన్స్ అంచనాల్ని రీచ్ అవుతుంది. కానీ చిన్న హీరోలకి ఆ ప్రాబ్లం లేదు. కామెడీ, స్టోరీ ఇలా ఏదో ఒక మ్యాజిక్ ఎలిమెంట్ ఉంటే ఈజీగా ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తుంది. అయితే అలా కూడా చేయలేక బొక్కబోర్లా పడ్డాయి ఈ సినిమాలు. ఆడియన్స్ ఉన్నారు కదా, ఏం చూపించినా చూస్తారు అన్న ఉద్దేశంతో సినిమాలు చేస్తే అది రాబిన్ హుడ్, తమ్ముడు లాంటి డిజాస్టర్లు అవుతాయంటున్నారు ఆడియన్స్. నితిన్ హీరోగా చేసిన ఈ 2 సినిమాలు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్లు అయ్యాయి. కథని నెరేట్ చేయడంలో, ఆడియన్స్ ని కన్విన్స్ చేయడంలో అటు వేణు శ్రీరామ్, ఇటు వెంకీ కుడుముల ఇద్దరూ తడబడ్డారని తెలుస్తోంది. అందుకే సినిమాలు థియేటర్లో ఏమాత్రం నిలవలేకపోయాయి. నితిన్ ఇలా రాబిన్ హుడ్, తమ్ముడు సినిమాలతో బిగ్గెస్ట్ డిజాస్టర్స్ ని తన అకౌంట్ లో వేసుకుని డిసప్పాయింట్ చేశాడు. అనుష్క లాంటి స్టార్ ఇమేజ్ ఉన్న హీరోయిన్, క్రిష్ లాంటి కంటెంట్ ఉన్న డైరెక్టర్ కలిసి చేసిన సినిమా ఘాటి. ఈ కాంబినేషన్ లో అప్పటికే వచ్చిన వేదం సూపర్ హిట్ అవ్వడంతో ఘాటి మీద మంచి ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి. అయితే ఈ అంచనాలన్నీ ఏ మాత్రం అందుకోలేక డిసప్పాయింట్ చేసింది ఘాటి. అనుష్కల హీరోయిజం ఫ్యాన్స్ ని మెప్పించినా కథ మాత్రం కనెక్ట్ కాలేక బాక్సాఫీస్ దగ్గర ఏ మాత్రం వర్కౌట్ కాలేదు ఘాటి. ఇలా ఘాటి కూడా ఆడియన్స్ ని బాగా డిసప్పాయింట్ చేసింది. కోవిడ్ టైంలో డీజే టిల్లు రిలీజ్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టి విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు. అయితే ఆ క్రేజే సిద్ధుకి శాపంగా మారింది. టిల్లుతో ఓవర్ నెట్ స్టార్ అయిన సిద్ధు జొన్నలగడ్డ ఇప్పుడు ఆ ఇమేజ్ నుంచి బయటపడలేక వరుస ఫ్లాప్లు ఫేస్ చేస్తున్నాడు. అలా ట్రై చేసిన జాక్ మూవీ సిద్ధు కెరీర్ లో మరో ఫ్లాప్ గా యాడ్ అయింది. జాక్ లో డిఫరెంట్ రోల్ చేసినా కూడా ఆడియన్స్ ఏమాత్రం యాక్సెప్ట్ చేయలేదు. దీంతో తన క్రేజ్ తో హిట్ కొడదామనుకున్న సిద్ధు ఆశలన్నీ గల్లంతయ్యాయి. ఇక టిల్లు లాంటి మరో క్రేజీ ఎంటర్టైనర్ ఎక్స్పెక్ట్ చేసి థియేటర్కి వెళ్లిన జనాలు తిట్టుకుంటేనే బయటికి రావాల్సి వచ్చింది. ఆ రేంజ్ లో జాక్ తో డిసప్పాయింట్ చేశాడు సిద్ధు. తెలుగులోనే కాదు, తమిళ సినిమాలు కూడా ఈ సంవత్సరం ఆడియన్స్ ని, అటు ఫ్యాన్స్ ని బాగా డిసప్పాయింట్ చేశాయి. భారీ క్రేజ్, కలెక్షన్ల రికార్డులు క్రియేట్ చేసిన హీరోలు బాక్స్ ఆఫీస్ దగ్గర బొక్క బోర్లా పట్టడంతో
బాగా నిరాశపడ్డారు జనాలు. ఈ సంవత్సరం తమిళ్ ఆడియన్స్ కి బిగ్గెస్ట్ షాక్ ఇచ్చిన హీరో రజనీకాంత్. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్, తెలుగు స్టార్ హీరో నాగార్జున, కన్నడ స్టార్స్ ఉపేంద్ర, మలయాళ సెన్సేషన్ సాయబ్ ఇలా క్రేజీ స్టార్ కాస్ట్ కి తోడు శృతి హాసన్ స్పెషల్ సాంగ్ కి పూజా హెగ్డే ఇవన్నీ ఉన్నా కూడా కూలీ ఆడియన్స్ ని పెద్దగా అట్రాక్ట్ చేయలేకపోయింది. 400 కోట్ల భారీ బడ్జెట్ తో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన కూలీ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో ఆగస్టు 14న థియేటర్లకు వచ్చి స్టార్ క్రేజ్ తో ఓపెనింగ్స్ రాబట్టిన ఆడియన్స్ అంచనాల్ని ఏమాత్రం అందుకోలేకపోయింది. హీరోల్ని చూసి జనానికి సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుందేమో కానీ ఆడియన్స్ ని ఫుల్ఫిల్ చేయగలిగింది మాత్రం అన్డౌటెడ్లీ స్టోరీయే. కానీ అదే వర్కౌట్ కాకపోవడంతో భారీ ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయిన కూలీ ఆడియన్స్ ని బాగా డిసప్పాయింట్ చేసింది. తమిళ నుంచి హై ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయి ఫ్లాప్ అయిన మరో స్టార్ మూవీ థగ్ లైఫ్. ఈ సంవత్సరం పోస్ట్ సమ్మర్ థియేటర్లకు వచ్చిన థగ్ లైఫ్ అసలు అంచనాలను అందుకోలేకపోయింది. కమల్ హాసన్ మణిరత్నం కాంబినేషన్ 35 ఏళ్ల తర్వాత రిపీట్ అయిన నాయగన్ కాంబినేషన్ అని హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ఫ్యాన్స్. కానీ సినిమా మాత్రం అస్సలు ఎక్కలేదు ఆడియన్స్ కి. అంతేకాదు కమల్ హాసన్ శంకర్ డైరెక్షన్ లో వచ్చిన భారతీయుడు 2 300 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కి 100 కోట్లు కూడా కలెక్ట్ చేయలేక డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. దాంతో బ్యాక్ టు బ్యాక్ బిగ్ ఫ్లాపుల్లో పడిపోయారు కమల్ హాసన్. విపరీతమైన క్రేజ్ ఉన్న మణిరత్నం, శంకర్ కూడా విపరీతమైన ట్రోలింగ్ ఫేస్ చేయాల్సి వచ్చింది. ఈ సంవత్సరం తమిళ స్టార్ హీరోల సినిమాల్లో మరో డిజాస్టర్ గా మిగిలింది విడాముయార్చి. కొన్నేళ్లుగా అజిత్ సినిమాలు అంతగా వర్కౌట్ కాకపోవడంతో ఈసారి మాత్రం విడాముయార్చిని డిఫరెంట్ యాక్షన్ తో ప్లాన్ చేశారు మేకర్స్. కానీ అది కూడా ఆడియన్స్ ని డిసప్పాయింట్ చేసింది. త్రిష, అర్జున్ లాంటి క్రేజీ స్టార్ కాస్ట్ తో తెరకెక్కిన ఈ పవర్ఫుల్ యాక్షన్ డ్రామా యాక్షన్ మీదే కాన్సన్ట్రేట్ చేసి బేసిక్ స్టోరీని మిస్ చేయడంతో ఆడియన్స్ ని కనెక్ట్ చేయలేకపోయింది. దీంతో అజిత్ కైండ్ ఆఫ్ మూవీస్ చూద్దామని ఎక్స్పెక్ట్ చేసిన ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు. తమిళ్లో ఫలానా హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే ఈ సినిమా గ్యారంటీగా హిట్ అని ముందే ఫిక్స్ అయిపోతారు జనాలు. ఎందుకంటే ఆ రేంజ్ లో కంటెంట్ ఉంటుందని అనుకుంటారు. కానీ అలా ఈ సంవత్సరం ఏ ఒక్క హీరో కూడా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేదు. దీంతో అన్ఎక్స్పెక్టెడ్ ఫ్లాప్లుగా మిగిలాయి ఈ సినిమాలు. స్టార్ హీరోల సినిమాలతో పోటీపడి అంతే క్రేజ్ తో ఆడియన్స్ ముందుకొస్తాయి ధనుష్ సినిమాలు. ధనుష్ సినిమా అంటేనే మినిమం గ్యారంటీ మూవీస్ అన్న టాక్ ఉంది తమిళ్లో. కానీ ఈసారి మాత్రం ఆ ఎక్స్పెక్టేషన్స్ తప్పని ప్రూవ్ చేశారు ధనుష్. రొటీన్ కమర్షియల్ మూవీస్ కాకుండా రొటీన్ స్టోరీస్ చేసే ధనుష్ ఇడ్లీ కడై అనే డిఫరెంట్ సినిమా చేశారు. నిత్యా మీనన్, ధనుష్ కాంబినేషన్ కి తోడు ధనుష్ ఓన్ డైరెక్షన్ లో రిలీజ్ అయిన ఇడ్లీ కడై కంప్లీట్ గా డిసప్పాయింట్ చేసింది ఆడియన్స్ ని. ధనుష్ తో పాటు పాన్ ఇండియా వైడ్ గా తన క్రేజ్ కంటిన్యూ చేస్తున్న విజయ్ సేతుపతి కూడా తన సినిమాల్ని సెలెక్టివ్ గా పిక్ చేసుకుంటున్నారు. అయితే ఆ జడ్జిమెంట్ ఒక్కోసారి మిస్ అవుతుంది. అలా మిస్ అయిన సినిమా ఏస్. డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఏస్ మూవీ అసలు ఆడియన్స్ కి ఎక్కలేదు. విజయ్ సేతుపతి ఈ సినిమాలో 2 డిఫరెంట్ షేడ్స్ చూపించినా కూడా ఎక్కడ ఎంగేజ్ చేయలేకపోయారు. స్టోరీ సైడ్ ట్రాక్ అవ్వడం, స్క్రీన్ ప్లే సరిగా లేకపోవడంతో ఆడియన్స్ కనెక్ట్ కాలేదు. దాంతో తమిళ్లో ఈ సినిమా డిజాస్టర్ లిస్ట్ లో జాయిన్ అయింది. స్టార్ హీరోల లిస్ట్ లో జాయిన్ అవ్వటానికి, పాన్ ఇండియా ఇమేజ్ సంపాదించడానికి బాగా ట్రై చేస్తున్న హీరో శివకార్తికేయన్. లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన అమరంతో సాలిడ్ హిట్ కొట్టిన శివకార్తికేయన్ ఈ సంవత్సరం మద్రాసితో అదే రేంజ్ హిట్ ఎక్స్పెక్ట్ చేశాడు. రియల్ ఇన్సిడెంట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన మద్రాసి యాక్షన్ ఎలివేషన్ ఎక్కువై ఆడియన్స్ కి బోర్ కొట్టించాడు. స్టోరీ కనెక్ట్ చేయలేకపోవడంతో పాటు శివకార్తికేయన్ సినిమాల్లో ఉండే ఎలిమెంట్స్ మిస్ అవ్వడంతో ఆడియన్స్ ఎంగేజ్ కాలేకపోయారు. మలయాళ హీరోల్లో మంచి క్రేజ్ ఉన్న హీరోలు కూడా ఈసారి మెప్పించలేకపోయారు. స్పెషల్లీ దుల్కర్, పృథ్వీరాజ్, సుకుమారన్ సినిమాలంటే జనాల్లో ఉండే క్రేజ్ ని రీచ్ కాలేకపోయాయి. మలయాళంలో కంటెంట్ డ్రివెన్ సినిమాలతో పాటు సాలిడ్ యాక్షన్ బ్లాక్ బస్టర్ మూవీస్ కూడా వస్తున్నాయి. ఈ ట్రెండ్ ని స్పీడప్ చేసింది లూసిఫర్ మూవీ. మోహన్ లాల్, పృథ్వీరాజ్, సుకుమారన్ కాంబినేషన్ లో వచ్చిన లూసిఫర్ రికార్డు కలెక్షన్లతో సూపర్ హిట్ అయింది. అందుకే ఈ సంవత్సరం రిలీజ్ అయిన లూసిఫర్ 2 మీద కూడా అంతే అంచనాలు పెట్టుకున్నారు జనాలు. అయితే ఎక్స్పెక్టేషన్స్ సినిమాలో కంటెంట్ ని ఏమాత్రం రీచ్ కాలేకపోయింది. ఫస్ట్ పార్ట్ లో ఉన్న స్టోరీని మించి ఎలాంటి ఎంగేజింగ్ ఎలిమెంట్స్ లేకపోవడంతో లూసిఫర్ 2 మలయాళంతో పాటు సౌత్ ఆడియన్స్ ని డిసప్పాయింట్ చేసి అన్ఎక్స్పెక్టెడ్ ఫ్లాప్ అయింది. సౌత్ తో పాటు నార్త్ లో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ లో అదరకొడుతున్న దుల్కర్ సల్మాన్ సినిమా అంటే అందరికీ ఇంట్రెస్టే. కమర్షియల్ మూవీస్ కాకుండా సంథింగ్ డిఫరెంట్ సినిమాలు చేస్తున్న టాక్ ఉండడంతో దుల్కర్ సినిమాలపై క్రేజ్ ఉంటుంది. అయితే ఒక్కసారి ఆ ఎక్స్పెక్టేషన్స్ గల్లంత అవుతూ ఉంటాయి కాంతా లాంటి సినిమాలతో. రియల్ ఇన్సిడెంట్ బ్యాక్ డ్రాప్ లో దుల్కర్ సల్మాన్, సముద్రకని, రానా, భాగ్యశ్రీ బోర్సే లాంటి ఇంట్రెస్టింగ్ స్టార్ కాస్ట్ తో తెరకెక్కిన థ్రిల్లర్ డ్రామా కాంతా సినిమా కంప్లీట్ గా ఆడియన్స్ ని డిసప్పాయింట్ చేసి ఫ్లాప్ గా మిగిలింది. బాలీవుడ్ లో సరైన హిట్ కోసం
ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. అందులోనూ స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే ఈ ఎక్స్పెక్టేషన్స్ ఇంకా హైలో ఉంటాయి. కానీ అసలు ఈ ఎక్స్పెక్టేషన్స్ ని ఏ మాత్రం అందుకోలేకపోయి బిగ్గెస్ట్ ఫ్లాపుల్ని అకౌంట్ లో వేసుకుని ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేశారు ఈ హీరోలు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతాయి బాలీవుడ్ సినిమాలు. వీటిలో స్టార్ హీరోల సినిమాలంటే ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ కూడా ఎక్కువే ఉంటుంది. అలా సల్మాన్ ఖాన్ సికిందర్ మూవీ కోసం ఎదురు చూశారు ఆడియన్స్. అసలు సాలిడ్ హిట్ కొట్టి కొన్ని సంవత్సరాలు అవుతున్న సల్మాన్ ఖాన్ సికిందర్ తో బాక్సాఫీస్ బద్దలు కొట్టేస్తాడనుకున్నారంతా. కానీ ప్లాన్ రివర్స్ అయింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సికిందర్ సినిమా భారీ ఫ్లాప్ గా మిగిల్చి ఆడియన్స్ ని బాగా డిసప్పాయింట్ చేసింది. ఆగస్టు 14న హై ఎక్స్పెక్టేషన్స్ తో వార్ 2 రిలీజ్ అయింది. వార్ సూపర్ హిట్ అవ్వడంతో వార్ 2 మీద భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ఇద్దరు స్టార్ హీరోలు నటించిన సినిమాని ఎంతలా హైప్ చేయాలో, ఎంత బజ్ క్రియేట్ చేయాలో అంతా చేశారు మేకర్స్. కానీ అసలు తప్పు స్టోరీ ఎగ్జిక్యూట్ చేయడంలోనే జరిగిందంటున్నారు జనాలు. అయాన్ ముఖర్జీ ఇద్దరు హీరోలని తగినంత ఎలివేషన్ యాక్షన్ ప్లాన్ చేశాడు. కానీ అసలు స్టోరీని మాత్రం లైట్ తీసుకున్నాడు. దాంతో వార్ 2తో బాలీవుడ్ మార్కెట్ ని పెంచుకుందామనుకున్న ఎన్టీఆర్ ప్లాన్ కూడా ఏ మాత్రం వర్కౌట్ కాలేదు. బాలీవుడ్ లో ఈ సంవత్సరం భారీ డిజాస్టర్ అయిన మరో సినిమా బాగీ 4. టైగర్ ష్రాఫ్ బాగీ సిరీస్ లో వచ్చిన బాగీ 4లో యాక్షన్, వైలెన్స్ డోస్ మరీ ఎక్కువే, స్టోరీ లేకపోవడంతో కంప్లీట్ గా ఆడియన్స్ ని డిసప్పాయింట్ చేసి 2025కే బిగ్గెస్ట్ ఫ్లాప్ అయింది. దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా నిర్మాతలకు తీరని నష్టాన్ని మిగిల్చి బాక్సాఫీస్ ఫ్లాప్ గా మిగిలింది. ఇలా ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో ఈ సంవత్సరం ఆడియన్స్ ముందుకొచ్చిన ఈ సినిమాలు ఏ మాత్రం ఎంగేజ్ చేయలేక, జనాల అంచనాల్ని అందుకోలేక అట్టర్ ఫ్లాప్ గా మిగిలాయి. ఇది ఈ రోజు రివైండ్ 2025 స్పెషల్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బై. Fashion partner Shoppers Stop.